భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 26వ తేదీ వరకు సరస్వతీ నది పుష్కరాలు కొనసాగనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి ఇక్కడ సరస్వతి పుష్కరాలు జరుగుతుండగా దక్షిణ భారతదేశంలో ఒక్క కాళేశ్వరంలోనే సరస్వతి పుష్కరాలు జరుగుతుండటం విశేషం. అసలు కాళేశ్వరంలోనే ఎందుకు జరగాలి అంటే దక్షిణ భారతదేశంలో ఒక్క కాళేశ్వరంలోనే సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. ఎందుకంటే కాళేశ్వరంలో ఒకే పానపట్టం మీద శ్రీ కాళేశ్వర స్వామి అనగా యముడు, శ్రీ ముక్తేశ్వర స్వామి అనగా శివుడు 2 లింగ రూపాల్లో వెలిశారు. ముక్తేశ్వర స్వామి లింగానికి 2 నాసికా రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాల్లో అభిషేకం చేస్తున్నప్పుడు ఎంత నీరు పోసినా ఒక్క చుక్క కూడా బయటకు రాకుండా భూమి లోపల నుంచి ప్రవహించి సరస్వతీ నదీ రూపంలో గోదావరి, ప్రాణహిత నదుల సంగమంలో కలుస్తుంది. ఈ 3 నదులు కలవటం వల్లనే కాళేశ్వరం త్రివేణి సంగమంగా విలసిల్లుతోంది. అంతర్వాహిని అయిన సరస్వతీ నది పుష్కరాలు 12 ఏళ్లకొకసారి కాళేశ్వరం దగ్గర జరుగుతాయి. పుష్కర స్నానం చేసిన తర్వాత శ్రీ మహాసరస్వతీదేవిని దర్శించుకుంటే పుణ్యం వస్తుందని భక్తులు నమ్ముతారు. దీంతో కాళేశ్వరంలో ప్రభుత్వం ఏకశిలతో తయారు చేసిన 17 అడుగుల సరస్వతీమాత విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది. దీనిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. కాళేశ్వరంలో ఇక ప్రత్యేకతలు ఏంటంటే కాళేశ్వరం తెలంగాణలో దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. శ్రీ కాళేశ్వర, ముక్తేశ్వర స్వామి కొలువైన ఈ క్షేత్రం దేశంలో ఎక్కడా లేని విధంగా పలు ప్రత్యేకతలను కలిగి ఉంది. కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులకు ప్రతి 12 ఏళ్లకోసారి పుష్కరాలు వస్తూ ఉంటాయి. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరం అంతర్వాహినిగా సరస్వతి నదిని కలిగి ఉంది. ప్రస్తుతం ఈ నది పుష్కరాలు జరుగుతున్నాయి. ఉత్తర భారతదేశంలో ప్రయాగ్రాజ్ వద్ద త్రివేణి సంగమం ఏ విధంగా ఉందో ఇక్కడ గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు సంగమంగా ఏర్పడతాయి. వార్ధా, వైన్ గంగలు ఉపనదులుగా ప్రాణహితలో కలుస్తాయి. అలా 3 నదులు కలయికగా ఉన్న ప్రాణహిత కాళేశ్వరం వద్ద గోదావరి, సరస్వతి నదుల్లో కలుస్తుంది. కాళేశ్వర ఆలయంలో ఒకే పానవట్టంపై యముడు, శివుడు విలింగాలు కొలువయ్యాయి. దేశంలో ఈ ప్రత్యేకత కలిగిన ఆలయం ఇదొక్కటే. కాళేశ్వరంలో నవగ్రహాల విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ నిర్వహించే నవగ్రహ పూజలకు వచ్చే భక్తులు వారి శనిపీడను నియంత్రించుకుంటారని ప్రతీతి. కాళేశ్వరం గర్భగుడి 4 ద్వారాలు కలిగి ఉంటుంది. ఆలయంలో 4 రాజగోపురాలు, 4 నంది విగ్రహాలు ఉంటాయి. కాళేశ్వరంలో 6 ముఖాలు కలిగిన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ప్రత్యేకం. ఇక్కడ ప్రతి మంగళవారం కాలసర్ప, రాహుకేతువుల పూజలు జరుగుతాయి. కోణార్క్, అరసవెల్లి మాదిరిగానే కాళేశ్వరంలో సూర్య దేవాలయం ఉంది. ఈ సూర్య విగ్రహం 7 అశ్వాలు కలిగి ఉంటుంది. కాళేశ్వరంలో 8 తీర్థాలు ప్రాచుర్యం పొందే జ్ఞాన, వాయస అనగా పక్షి, నృసింహ, చిత్సుక, బ్రహ్మ, హనుమ, వ్యాస, సంగమ తీర్థాలు కలిగి ఉన్నట్లు పురాణాల్లో పేర్కొన్నారు. కాళేశ్వరంలో కొలువైన ద్విలింగాలలో ఒకటైన ముక్తీశ్వరుడు ఏకదశ రుద్ర స్వరూపంగా కొలుస్తారు. కాళేశ్వరంలో దశావతారం కలిగిన విష్ణుమూర్తి ప్రాకారంలో వెలసి ఉన్నారు. ప్రతి భక్తుడు ఈ పూర్వ విగ్రహాన్ని దర్శించుకుంటారు. దేశంలో ఎక్కడెక్కడ ఈ పుష్కరాలు జరుగుతాయి అన్నది చూస్తే సరస్వతీ నది ఉత్తరాఖండ్ రాష్ట్రం బద్రీనాథ్ దగ్గరలోని మన అనే గ్రామంలో పుట్టింది. పురాణాల ప్రకారం సరస్వతీ నది ఈ ప్రదేశంలో భూగర్భంలోకి ప్రవహించి ఈ ప్రాంతంలో ఉద్భవించిందని నమ్ముతారు. ఈ నది అంతర్వాహినిగా పేర్కొంటారు. అందువల్ల సరస్వతీ నది పుష్కరాలు మనలో జరుగుతాయి. అదేవిధంగా సరస్వతీ నది అలకనంద నదికి ఉపనది. కేశవ ప్రయాగ దగ్గర అలకనందలో కలుస్తుంది అంటారు. అలాగే సరస్వతీ నది అంతర్వాహినిగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో, గుజరాత్లోని సోమ్నాథ్లోని త్రివేణి సంగమాల్లో, రాజస్థాన్లోని పుష్కర్లో కలుస్తుందన్న విశ్వాసం ఉంది. ఆ ప్రాంతాల్లో కూడా పుష్కరాలు నిర్వహిస్తున్నారు.